హాయ్ ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో మీకు వేడివేడి పకోడీ తినాలనిపిస్తుందా? అయితే నేను చేసిన పకోడీ ఎలా ఉందో మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. చూసారు ఎలా ఉందో? ఒక బౌల్లో శనగపిండి తీసుకొని, చూస్తున్నారు కదా, నేను శనగపిండి తీసుకొని అక్కడ అల్లం వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి ఉల్లిపాయలు. ఈ మిశ్రమంలో కొంచెం కరివేపాకు, కారం, ఉప్పు, ఈ మిశ్రమాన్ని బాగా కలిపేయండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. తర్వాత వేడైన ఆయిల్లోని ఆ మిశ్రమాన్ని కొంచెం వేసుకోవాలి. చూస్తున్నారా, వేసుకుంటున్నాను నేను కూడా. ఆ మిశ్రమాన్ని కొంచెం వేసుకోవాలి. పకోడీలో వచ్చేలాగా వేసుకోవాలి. మనం పకోడీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అవి బాగా వేగేంత వరకు చూడాలి. చూస్తున్నారు కదా నా పకోడీ ఎలా వేగుతుందో. ఈ పకోడీ ఎల్లో కలర్ కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇది చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోండి. మిగిలిన మిశ్రమాన్ని కూడా మీరు ఇలానే వేసేసుకోండి. చూస్తున్నారా, మిశ్రమాన్ని కూడా అలానే సేమ్గా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అది కూడా సర్వ్ చేసేసుకోండి ప్లేట్లో. ఇంకా మన వేడి పకోడీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.